మీరు పట్టుకొని ఒకరు అటు ఏమన్నా కొంచెం పట్టుకొని నరేష్ తీసుకున్నా సార్ సార్ ఫోటో కోసం ఫోటో కోసం అండి వెంకట్ తీసుకున్నా 23వ తారీఖు నాడు నైట్ సంఘటన దొంగతనం జరిగింది. దాని మీద ప్రతాప్ వాడగలిగారు. సో కంప్లైంట్ ప్రతాప్ రాఘవరెడ్డి గారు, ఆయన 60 సంవత్సరాలు. ఆయన ఇంట్లో కొంతమంది పురుషులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళని కత్తులతో దాడి చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను సుమారు 70 తులాల బంగారం, 5 లక్షల రూపాయలు పోయినాయని చెప్పి, తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపడినారని చెప్పి, దాడి చేసి గాయపడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ ఉండకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో, ఒక ప్రజల లోపల ఒక ఏమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే, ఎంత దాడి జరిగింది ఏంటంటే దాని విషయం లోపల సీరియస్గా తీసుకుని దీన్ని వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో తేలింది ఏంటంటే రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు. సో అతనికి ఆయన భార్య శాలిని, ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వాటి లోపల లాస్ అయ్యి సుమారు 80 లక్షల రూపాయల అప్పులైనాయి. సో దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో చేయాలని చెప్పి మేము ప్లాన్డ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్న విషయం తెలుసు వాళ్ళకి, తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు. దాని విషయం లోపల ఒక పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తుంది అతను అమీర్ అని చెప్పి అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు. ఆయన సలహా తీసుకుంటాడు. సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్, ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయిన, దీని మీద 13 దొంగతనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మల్కాపూర్ స్టేషన్ వీళ్ళది ఏంటంటే ఏమో బ్రాండ్ షాపులు, వైన్ షాపులు ఎక్కడైతే ఉంటే ఒక డీసీఎం పెట్టడం, మొత్తం వైన్ షాప్ లూట్ చేసి ఆ సీడీఆర్ తెచ్చుకొని పోయేటువంటి దొంగతనాలు చేసేటువంటి బ్యాచ్ అన్నమాట. ఇతను అలాంటి కేసులో 3 కేసుల్లో, మిగతా 10 దొంగతనాల కేసులో ఉన్న మొత్తం 13 నుంచి 14 కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయనను కాంటాక్ట్ కావడం జరిగింది అనమాట. ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన బ్రదర్ ఇంకొకతను మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు. సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్పల్లి, కృష్ణాబాద్, ఇతను కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది. ఏది ఒక 2-3 టైమ్స్ వీళ్ళు చేసింది. అంటే పర్టికులర్గా ఆ మోటార్ వేసి నీళ్లు పోగానే అందుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ప్లాన్ చేసినారు. సో ఆ 2-3 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ మదర్ రాలేదు బయట. కానీ ఈసారి ఆ రోజు వీళ్ళంతా కూడా ఈవినింగ్ 23rd నాడు ఈవినింగ్ వీళ్ళంతా కూడా ఈ నాగరాజు ఇంట్లోనే మద్యం సేవించి టైం గురించి వేడి మోటార్ వేసిన తర్వాత న్యాచురల్ నీళ్ళు ఓవర్ఫ్లో అయిన తర్వాత ఆ కారే నీళ్ళ శబ్దం బట్టి వాళ్ళ మదర్ బయటికి రావడం, వీళ్ళు ఆమెను గబుక్కుని అందుకోవడం, తీసుకొని కత్తులతో దాడి చేయడం, ఆ మెడలో ఉన్నటువంటి పుస్తక తాడు లాగడం, ఇవన్నీ చేయడం జరిగింది. చేసి ఇంట్లో వాళ్ళ భర్త వస్తే భర్త మీద కూడా ఆమె మీద తర్వాత వాళ్ళందరినీ మీద దాడి చేసి ఇంతకెళ్ళి సుమారు 70 తులాల బంగారం, 5 lakhs క్యాష్ కోల్పోవడం జరిగింది. సో దీంట్లో మనం వెంటనే ఈ టీమ్స్ ఫామ్ చేసి
సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మేము దీన్ని వర్కౌట్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ, మన కరీంనగర్ సిసిఎస్ టీమ్ అందరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో టెక్నికల్ టీం, తర్వాత మాకు ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు మాకు వాళ్ళ లొకేషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని ట్రాక్ అవుట్ చేసి పట్టుకునేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ బంగారం బయటకు పోతే మళ్ళీ అమ్ముకొని అదంతా చేస్తారు. సో దాన్ని పట్టుకోకముందే ఇంటాక్ట్ చూస్తున్నారు, ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా వీళ్ళు చాలాసార్లు కాల్స్ మాట్లాడుకోవడం, ఆ వాయిస్ రికార్డింగ్స్ కూడా వీళ్ళ దీని దగ్గర సమీర్ అంటోన్ దగ్గర ఉన్నాయన్నమాట. ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు చేద్దాము, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇంత సీరియస్గా దీన్ని వర్కౌట్ చేసి మళ్ళీ బయట నుంచి ఎవరో దొంగలు వచ్చినట్టుగా, బీహార్ గ్యాంగ్ వచ్చినట్టుగా వాళ్ళు మద్దతుకి అది చేశారు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఇందులో మున్నా అనేట ఆయన దొరికేది ఉన్నాయి, మిగతా వాళ్ళంతా కూడా దొరికింది. మీకు ఆ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాం. సో వివిధ సెక్షన్ల కింద రాబరీ సెక్షన్స్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం. సో దీంట్లో ముఖ్యంగా మన టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్, యూనస్ ఎస్ఐ, తర్వాత సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్ పాల్, సాయి, అవినాష్, టెక్ టీమ్ సిబ్బంది ప్రదీప్, సంతోష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా అందరూ చాలా మంచిగా కమిటెడ్ ఎఫర్ట్ అనమాట. ఇలాంటి దొంగతనాల లోపల ఒక 2-3 డేస్ లోపల ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా డిటెక్ట్ అయితే అనడానికి ఇది ఒక మంచి క్లాసిక్ నిదర్శనం. సో వీళ్ళందరినీ కూడా అభినందిస్తాము. తర్వాత సిటీ గారు కూడా వీళ్ళందరినీ ఇమీడియట్గా 24 అవర్స్లో పిక్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి సందర్భంగా వీళ్ళందరినీ కూడా సార్ కూడా అంటే ఇప్పుడు దొంగతనంలో భాగంగా ఒకవేళ వస్తే ఇప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకుపోయినట్టు దాని అర్థం ఏంటి, ఒకవేళ వాళ్ళు సరెండర్ కాకపోతే డెఫినెట్గా వాళ్ళు మిగతా అఘాయిత్యాన్ని కూడా పాల్పడేవారేమో. సరే, ఏ సెక్షన్ పెట్టారు మీకు ఆ సెక్షన్స్తో సహా మొత్తం ఇస్తుంది. చెప్పండి. ఇప్పుడు రాబరీ, తర్వాత ట్రెస్ పాసు, తర్వాత గాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, అక్కడ వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి దోపిడీ చేద్దామనేటువంటి సెక్షన్స్. తర్వాత కాన్స్పిరసీ అంటే వీళ్ళు ఇంతకుముందే ఫస్ట్ ఇప్పుడు మనం రిమాండ్లో కాన్స్పిరసీలు వస్తాయి అంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసినటువంటి ఈ పన్నాగం అనమాట. 120 ఐపీసీ వస్తుంది. దాని కాన్స్పిరసీ కూడా సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. సో పకడ్బందీ సెక్షన్స్ బట్టి ఇలా చేస్తున్నాం. సో దీన్ని ఈరోజు కోర్టులో హాజరు చేస్తున్నాం. 3 times ఎఫర్ట్స్ నడిచినాయి. వాళ్ళ మదర్ బయటకు రాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ వేరే వాళ్ళు వచ్చి బంద్ చేయడం జరిగింది అనమాట. సో మదర్ను క్యాచ్ చేసి మిగతా ప్రాసెస్ చేద్దామనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అవును, ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఫిజికల్గా మొహమ్మద్ సమీర్, కృష్ణ, మున్నా వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా పాల్గొన్నారు. తర్వాత ఈ హోటల్ ఉండేటోడు ఏదైతే ఉందో దానికి మొత్తం స్కెచ్ చేసింది అమీర్ గారు. అమీర్ అంటేనే దీన్ని మొత్తం స్కెచ్. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మంచి పలు దొంగతనాల లోపల మంచి ఆర్పేరు ఉన్నటువంటి అమీర్ అంటోని కలుపుకొని ఇచ్చేసారు. సో మెయిన్ సమీర్ బాగా వీళ్ళందరి మీద దాడి చేసి మోటార్ వేయడం జరిగింది. మోటార్ వేసి వాళ్ళు అందరు సేవించిన తర్వాత మోటార్ వేసినాక నీళ్ళు ఆటోమేటిక్గా నిలుతుంది కదా. నిలిచిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళ ఎవరో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ మదర్ వస్తే అందుకోవాలనేది కాన్సెప్ట్. ఇంకో 1 hour ముందే వాళ్ళు 9:30, 10 వరకు వచ్చేసి అందరూ తాగి ఇప్పుడు ఇది ఇతనికి అప్పుల పాలైంది. అప్పుల పాలి కారణాలతో అప్పుల పాలే అప్పులు చేస్తలేదు. వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా లేకపోవడం. బంగారం నగదు వచ్చేసి 1.5 lakhs. ఇక అది వాళ్ళ ఇంటర్నల్ అది బహుశా అదే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినట్టయితే ఈ సమస్య రాదు కదా. ఇప్పుడు 7 lakhs సార్, 5 lakhs 5 lakhs 1.5 lakh.